పద్మశ్రీ శ్రీనివాసరావు గారు లేకపోవడం నిజంగా ఇండియన్ సినిమాకి చాలా సాడెస్ట్ డే ఇది. అలాంటి ఎంతోమంది నటులకి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని నటులకి వారిని చూస్తూ పెరిగి వారి టాలెంట్ని అంటే వారి కన్విక్షన్స్తో చేసిన ఎన్నో పాత్రలని వారు పోషించిన ఎన్నో పాత్రలని వారి నటన ద్వారా ఎంతో జీవిత సత్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎంతో ఆనెస్టీ, ఎంతో ఒరిజినాలిటీ, అథెంటిసిటీతో వారు ఎన్నో పాత్రలు చేసి నాలాంటి వాళ్ళని ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. వారితో పనిచేసే సౌభాగ్యం నాకు నిజంగా కలగలేదు, కానీ వారిని పలుసార్లు కలుసుకునే అవకాశం నాకు దొరికింది. అండ్ అదే ఎక్కడో ఒక ఏకలవ శిష్యుల్లాగా ఎక్కడో దూరంగా వారిని చూస్తూ, లేకపోతే వారి సినిమాలు చూస్తూ పెరిగి వారి పర్ఫార్మెన్సెస్లో ఉండే ఆ ట్రూత్ని నన్ను కూడా ఇన్స్పైర్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను నటుడుగా చలామణి అవుతున్నాను అంటే నన్ను ఇన్స్పైర్ చేసిన ఎంతోమంది గొప్ప వాళ్ళలో ఆయన కూడా చాలా ముఖ్యం. అండ్ మననే గురు పూర్ణిమ రోజు ఆయన గుర్తు చేసుకున్నాను అనమాట, వారు చేసిన పర్ఫార్మెన్సెస్. తర్వాత మొన్నే బర్త్డే రోజు నేను మా ఫ్రెండ్స్ అందరూ మా ఇంటి నుంచి మాట్లాడుకున్నాను. వాళ్ళ సాడెస్ట్ డే ఫర్ ఆల్ ఆఫ్ అస్. వారి ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దెర్ ఈస్ వన్ అండ్ ఓన్లీ కోట శ్రీనివాసరావు గారు. ఐ డోంట్ థింక్ దెర్ విల్ ఎవర్ బీ ఎనీబడి లైక్ దట్. థ్యాంక్ యూ కోట గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డిడ్ ఫర్ అస్. కోట శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన, బాధను కలిగించింది. నేను హర్యానా గవర్నర్గా ఉన్నప్పుడు నాకు 2 సార్లు ఫోన్ చేసి నాతో చాలా విషయాలు చర్చించారు. నేను అప్పుడు చెప్పాను, మీరు ఆరోగ్యం బాగా చూసుకోవాలి. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా మేము భావిస్తున్నాం. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా ఆయన. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. అలాంటి గొప్ప నటుడు, నాకు ఆత్మీయమైన మిత్రుడు. ఆయన రాజకీయంగా ప్రవేశమైనప్పుడు నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం పట్ల నేను ఆ యొక్క ప్రధానమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబం కూడా ఈ యొక్క పరిస్థితులు తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ఇవ్వాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తూ కోట శ్రీనివాసరావు గారి మరణం తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగా భావిస్తూ జాతీయవాదులు, జాతీయ సంస్థలకు కూడా ఆయన మరణం ఒక గొప్ప లోటు అని నేను భావిస్తాను. పరిశ్రమ ఆస్తి అన్ని భాషల్లో కూడా అలాంటి మహానుభావుడు నాటకాన్ని చలనచిత్ర పరిశ్రమలో హరదేవత పరంగా వారి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం అలాంటి మహానుభావులకి శ్రద్ధాంజలి